అయితే మిత్రులారా, మనం గతంలో ఇక్కడ పెదరాతి యుగానికి సంబంధించిన రాకాసి గూళ్ళను మరియు నవీన శిలాయుగానికి సంబంధించిన కొన్ని నూరుడు గుంతలు మరియు కొన్ని చేతిగొడ్డలను మనం ఇక్కడ కనుక్కున్నాం. అయితే అక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక బండలు కనిపిస్తున్నాయి. ఆ బండల మీద ఏమైనా గంటు చిత్రాలు అంటే పెట్రోగ్రిప్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. నాతో రండి. ఈ గుట్ట కొంచెం నిటారుగా ఉంది. చూడండి, నేను నాటి ఆది మానవుల కాలం నాటి ఏవైనా రాతి పనిముట్లు దొరుకుతాయో చూస్తున్నా. చూడండి, ఈ గుట్ట మీద నుండి మనకి పంట పొలాలు కనిపిస్తున్నాయి. చూడండి, మనం ఇంతరాతి గట్టు అడిగిలో ఇదికి వెళ్దాం ఒకసారి. ఈ గుట్ట దిగి మరొక గుట్ట దిక్కు వెళ్తున్నా. ఈ గుట్ట ముందటనే మనకి నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంతలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఈ పరబండ మీద మొత్తం నూరుడు గుంతలే ఉన్నాయి. చూడండి ఇక్కడ. అయితే మిత్రులారు, ఇక్కడ మనకి చూడండి అడవి, చూడండి మనకి ముళ్ళ పందికి సంబంధించిన కొన్ని ఈకలు కనిపిస్తున్నాయి. ఇట్లా గుచ్చుకుంటే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇవి నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంతలు. ఇందులోనే నవీన శిలాయుగంలో ఆది మానవుడు తన రాతి గొడ్డలని పదునుగా నూరుకున్నాడు. ఇలా నూరుకోవడం వల్లనే ఈ నూరుడు గుంతలు ఏర్పడ్డాయి. చూడండి, మీకు రాతి గొడ్డలి ఎలా ఉందో చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇదే ఆ బండ ఇక్కడ ఉంటుంది. ఈ గుట్ట మీద కూడా పెట్రోగ్రిప్స్ ఏమైనా ఉంటాయో చూస్తున్నా. చూడండి, ఈ ఇనుపరాతి గట్లు అడవి. ఈ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. గుడ్డేలుగులు, అడవి పందులు మరియు కొండ గొర్రెలు, ముళ్ళ పందులు, నెమళ్ళు మరియు అడవి కుందేళ్ళు, రకరకాల జంతువులకి ఇది ఆవాసం. ఈ గుట్టలని మనం రక్షించాలి. ఎందుకంటే ఈ గుట్టల్ని కబ్జా చేద్దామని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇంత సుందరమైన అడవిని పందికొక్కుల్లా తవ్వితే చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఇలాంటి గుట్టలను మనం రక్షించుకోవాలి. అయితే ఈ రెండు చిన్న గుట్టల మీద నాకు గంటు చిత్రాలు ఏమీ కనిపించలేదు. సో ఇప్పుడు సాయంత్రం అయింది, నేను ఇంటికి వెళ్తున్నా. చూడండి, నెమళ్ళు